హాయ్ పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతం. మరి మనం అక్బర్ బీర్బల్ కథలు చెప్పుకుంటున్నాం కదా. ఇంకా అవి విని 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 బోరు కొడుతుంది కదా. మనం కొన్నాళ్ళు అవి మానేసేసి మళ్ళీ ఇంకో కొన్ని కొత్త కథలు చెప్పుకొని తర్వాత మళ్ళీ ఎప్పుడైనా అవి చెప్పుకుందాం, సరేనా? మరి ఈరోజు ఏం కథ చెప్పుకుందామంటే పేదరాశి పెద్దమ్మ కథలు ఉంటాయి కదా, అందులోంచి ఒక కథ చెప్పుకుందాం, సరేనా? అదేంటంటే అనగనగా ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో సుంఠాచార్య అని చెప్పి ఒక బ్రాహ్మణుల అబ్బాయి ఉన్నాడనమాట. అతనికి తండ్రి లేడు, తల్లే ఉంది. ఆ తల్లి ఏదో ఆ పని చేసుకుంటూ కష్టపడుతూ ఆ పిల్లవాడిని పెంచుకుంటూ ఉండేదన్నమాట. అయితే ఆ పిల్లవాడు మంచివాడు, కొంచెం అమాయకంగా ఉంటాడనమాట. అందుకని ఆ ఊర్లో ఉన్న మిగిలిన పిల్లలందరూ అతన్ని ఏడిపిస్తూ ఉండేవారు అనమాట. ఏ పని చేసినా కూడా ఏడిపిస్తూ అతన్ని చూసి నవ్వుతూ ఉండేవారు అనమాట. అయితే ఒకసారి ఏమవుతుంది, వాళ్ళమ్మ ఒరే లేచి పాలు తీసుకురారా అని చెప్పి పొద్దున్నే లేపుతుందనమాట. లేపితే వాడు లేచి ఏం చేస్తాడు, గిన్నె తీసుకుని పాల కోసం వెళితే ఆ పిల్లలందరూ వీడంటే కొంచెం ఎగతాళి కదా ఆ పిల్లలకి. వాళ్ళు అదిగో సుంఠాచారి వస్తున్నాడు అని చెప్పి అందరూ వాడిని పిలుస్తారనమాట. పిలిచేటప్పటికి వాడు అటు తిరిగి వాళ్ళని చూస్తూ ముందుకు నడుస్తూ ఉంటే పెద్ద పేడకుప్ప ఉంటుంది. ఆ పేడకుప్పలో కాలు వేసి జర్రమని జారి పడిపోతాడనమాట. ఆ పడిపోవటం ఎలా పడిపోతాడు, ఆ పక్కనున్న పాలవాడి మీద పడిపోతాడు. వాడి దగ్గర ఉన్న పాలన్నీ ఒలికిపోతాయి అనమాట. ఒలికిపోయేటప్పటికి వాడు తిట్టడం మొదలు పెడతాడు. అదేంటో చూసుకోవా, అలాగా కళ్ళు కనిపించట్లేదా నీకు అని తిడతాడనమాట. తిట్టేటప్పటికి పాపం వాడు బిక్క మొహం వేసుకుని ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మతో చెప్తాడనమాట. చెప్పేటప్పటికి వాళ్ళ అమ్మ కూడా కేకలేస్తుంది. అదేంటిరా మరి కింద చూసుకోకుండా ఆ నడకేంటి అని చెప్పి కేకలేస్తుంది అనమాట. సరే, ఇంకో రోజు ఏమవుతుంది, మళ్ళీ వాళ్ళ అమ్మ ఇంకో రోజు కూడా పాలు తీసుకురమ్మని మళ్ళీ పంపించేటప్పటికి మళ్ళీ వెళ్తాడు పాలు తీసుకురావడానికి. వెళ్తూ ఉంటే మళ్ళీ ఈ పాలు తీసుకుని తిరిగి వస్తుంటాడు. తిరిగి వస్తూ ఉంటే ఈ పిల్లలందరూ ఏం చేస్తారు, ఒరే పాలు కారిపోతున్నాయిరా, నీ గిన్నెలోంచి పాలు కారిపోతున్నాయి, చూసుకో అంటారనమాట. అనేటప్పటికీ వాడు పాపం ఆ పాలు కారిపోతున్నాయా అని చెప్పి ఇలాగా గిన్నె ఎక్కడ చిల్లు పడిందో ఏంటో అని చూసుకోవడం కోసం ఆ గిన్నెని ఇలా బోర్లించి చూసుకుంటాడు అనమాట. చూసుకునేటప్పటికి ఏముంది, తిరగేసేటప్పటికి పాలన్నీ కింద పలికిపోతాయి. పాపం ఆ రోజు కూడా వాళ్ళ అమ్మ చేత తిట్లు తింటాడు. వాళ్ళమ్మ, అసలు నీకు బుద్ధి లేదు, ఎన్నిసార్లు చెప్పినా అంతే, ఇలాగే పిచ్చి పనులన్నీ చేస్తూ ఉంటావు, ఇంత అమాయకత్వం అయితే ఎట్లారా, అసలు ఎట్లా బతుకుతావు నువ్వు అని చెప్పి వాళ్ళమ్మ కేకలేస్తుంది అనమాట. కేకలేసి సరేలే వెళ్ళి కట్టెలు కొట్టుకొనిరా, పోనీ కనీసం ఆ పనైనా సరిగ్గా చేసుకురా అని పంపిస్తుంది అనమాట. పంపించేటప్పటికి వాడు సరే అని కట్టెలు కొట్టుకోవడానికి చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టు ఎక్కి ఒక కొమ్మని కొడతామని ఆ కొమ్మ మీద కూర్చుని కొమ్మని కొడుతూ ఉంటాడనమాట. కొడుతూ ఉంటే ఇంకా ఎంతటికీ రావట్లేదేంటి వీడని వాళ్ళ అమ్మ వచ్చి చూస్తుంది. చూసేటప్పటికి అయ్యో అదేమిటిరా నువ్వు కూర్చున్న కొమ్మని అలా నరికేసుకుంటే ఢామ్మని కింద పడతావు, దిగు అంటుందన్నమాట. అనేటప్పటికీ వాడు కాదమ్మా, ఇది కొమ్మ నరుకుతున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు. ఢామ్మని కింద పడిపోతాడు. ఆ కొమ్మ ఇలా నరుకుతూ ఉంటాడు కదా, అప్పటికి సగం నరికేస్తాడు కదా, ఆ కొమ్మ విరిగిపోయి కింద పడిపోతాడు. వాడు కింద పడిపోతాడు, ఆ కొమ్మ కూడా కింద పడిపోతుంది. ఆ కొమ్మతో పాటు వాడు కింద పడిపోయి దెబ్బ తగులుతుంది అనమాట వాడికి. ఇంకా వాళ్ళ అమ్మకి బాగా కోపం వస్తుంది. కోపం వచ్చి అసలు ఏంటి నీకు అస్సలు బుద్ధి లేదు, ఎన్నిసార్లు చెప్పినా ఇంతే, అన్ని పిచ్చి పనులు చేస్తావు అని చెప్పి బాగా కేకలేస్తుంది అనమాట. కేకలేసేటప్పటికి వాడు పాపం ఏంటో, నేను ఏ పని చేసినా సరే అందరూ తిడతారు, అందరూ ఎక్కిరిస్తారు, అమ్మ కూడా తిడుతుంది నన్ను అని చెప్పి పాపం వాడు అలాగా కూర్చుంటాడనమాట. వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది, బజారుకి వెళ్ళి కూరలు అవి తీసుకొద్దామని చెప్పి బజారుకి వెళ్తుంది అనమాట. బజారుకి వెళ్తేను అక్కడ అందరూ గుమిగూడి ఉంటారనమాట. ఏంటో అందరూ ఇలా గుమిగూడి ఉన్నారు ఏంటి అని చెప్పి వెళ్ళి ఆమె కూడా అక్కడ ఏం జరుగుతోందో అని చూడటానికని వెళ్తుంది అనమాట. వెళ్తే అక్కడ ఈ చాటింపు వేసే అతను చాటింపు వేస్తూ ఉంటాడనమాట. ఏమని, రాజ్యంలోనూ ఆ రాజుగారి అమ్మాయికి అనారోగ్యంగా ఉంటుందన్నమాట. అనారోగ్యంగా ఉండి పాపం
ఎంతోమంది వైద్యులకి చూపిస్తాడు. ఎంతమందికి చూపించినా ఆ అమ్మాయి ఆరోగ్యం చక్కబడదు. రోజుకి పాపం క్షీణించిపోతూ ఉంటుందన్నమాట. క్షీణించిపోతూ ఉంటే పాపం ఎంతో విచారంగా ఉంటారు ఆ రాజుగారి భార్యను. పాపం విచారంగా ఉంటేను ఒకరోజు ఏమవుతుంది, ఒక సన్యాసి రాజ్యంలోకి వచ్చి ఈ రాజుగారి దర్శనం చేసుకోవటానికని వస్తారనమాట. వచ్చి రాజుగారికి దగ్గరికి వస్తే రాజుగారు అంత విచారంగా ఉండటం చూసి, ఏంటి ప్రభు, ఎందుకు మీరు అంత విచారంగా ఉన్నారు, ఏం జరిగింది అని అడుగుతాడనమాట ఆ స్వామి. అడిగేటప్పటికి అప్పుడు ఈ రాజు చెప్తాడు, ఏం చెప్పను స్వామి, మా అమ్మాయికి చాలా రోజుల నుంచి ఆరోగ్యం సరిగ్గా లేదు, ఎంతమంది వైద్యులకి చూపించినా సరే నయం కావట్లేదు, రోజుకి క్షీణించిపోతుంది అని చెప్తాడనమాట. చెప్పేటప్పటికి ఈ స్వామి అంటాడు, నేను ఒక ఇది చెప్తాను, ప్రయత్నం చేయండి అంటాడనమాట. అనేటప్పటికీ ఏం ప్రయత్నము ఏంటోను, ఎంత ప్రయత్నం, ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఏమీ జరగట్లేదు అంటాడు విచారంగా. అనేటప్పటికీ ఇలా చివరిసారిగా ఈ ఒక్క ప్రయత్నము చేయండి, ఒక మూలిక, ఇక్కడికి ఉత్తర దిశగా ఉన్న ఒక అడవిలో ఒక మూలిక ఉంటుంది, ఆ మూలిక తీసుకొస్తే మీ అమ్మాయి ఆరోగ్యం చక్కబడుతుంది. కానీ ఆ మూలిక ఒక రాక్షసుడి ఆధీనంలో ఉంది. రాక్షసుడు చాలా క్రూరమైన వాడు, ఎంతో సాహసవంతులు, ఎంతో తెలివైన వాళ్ళు, కానీ ఈ పని నెరవేర్చలేరు. మీరు ఎలాగైనా ఆ మూలిక తెప్పిస్తే మీ అమ్మాయి ఆరోగ్యం చక్కబడుతుందని సన్యాసి చెప్తాడనమాట. చెప్పేటప్పటికి ఈ రాజుగారు ఏం చేస్తారు, చాటింపు వేయిస్తారనమాట. ఆ చాటింపు ఈ గుంపులో వీళ్ళందరూ వింటూ ఉంటే ఈ సుంటాచార్య తల్లి కూడా వినటానికి అక్కడ నుంచి ఉంటుందన్నమాట. ఆ చాటింపులో ఏం చాటింపు వేస్తారు, ఇలా రాజుగారి అమ్మాయికి ఆరోగ్యం బాగాలేదు, ఇలాగా ఒక మూలిక ఆ అడవిలో ఉంది, రాక్షసుడి ఆధీనంలో ఉందిట, ఆ మూలిక తీసుకొస్తే అమ్మాయి గారి ఆరోగ్యం బాగుపడుతుందని స్వామీజీ చెప్పారు. అందుకని ఎవరైనా సరే ఆ మూలిక తీసుకొస్తే వాళ్ళకి అర్ధరాజ్యం ఇచ్చి రాజకుమార్తెనిచ్చి పెళ్లి చేస్తారు రాజుగారు అని చెప్పి చాటింపు వేస్తారనమాట. చాటింపు వేస్తుంటే ఆ చాటింపు వింటుంది తల్లి. విని ఇంటికి వస్తుందనమాట. ఇంటికి వచ్చేటప్పటికి సుంటాచారి ఏం చేస్తూ ఉంటాడు, ఒక కోడి పాపం ఇలాగా కుంటుకుంటూ నడుస్తూ ఉంటుందన్నమాట. నడుస్తూ ఉంటే ఆ కోడిని పాపం దగ్గరికి తీసి, ఎందుకమ్మా కుంటుతున్నావు, ఏమైంది అని చెప్పి పాపం ఆ కోడిని చూస్తాడనమాట. చూసేటప్పటికి ఒక కాలు విరిగిపోయి ఉంటుంది, దెబ్బ తగిలి ఉంటుందన్నమాట. పాపం అయ్యో దెబ్బ తగిలిందా నీకు అని చెప్పి దానికి మందు రాసి కట్టి దాన్ని పాపం వదిలిపెడతాడనమాట. జాగ్రత్తగా ఉండు, 2 రోజుల్లో తగ్గిపోతుంది నీకు అని చెప్పి ఆ కోడికి సపర్యలు చేసి దాన్ని కిందకి వదిలిస్తాడనమాట. అంతలో వాళ్ళ అమ్మ వస్తుంది. వచ్చి, ఏరా ఏం చేస్తున్నావు, ఆ కోడితో ఏంటి నీకు పని, ఏం చేస్తున్నావు అని గట్టిగా అడుగుతుంది అనమాట. అడిగేటప్పటికి ఏం లేదమ్మా, కోడికి పాపం దెబ్బ తగిలింది, మందు రాసి కట్టాను, 2 రోజుల్లో తగ్గిపోతుంది, చక్కగా నడుస్తుంది అంటాడనమాట. అనేటప్పటికీ అంతే, నువ్వు ఎంతసేపు కోడులు కుక్కలు అని తిరుగుతూ ఉండు, వాళ్ళకి వీళ్ళకి సేవలు చేసుకుంటూ తిరుగుతూ ఉండు, అదే నువ్వు కాకుండా ఇంకో కొడుకు ఎవడైనా ఉంటే కనుక నాకు చూడు, రాజ్యాన్ని సంపాదించేవాడు, ధనం సంపాదించేవాడు, నువ్వు అసలు ఏమీ లేదు, ఒక సంపాదన లేదు, ఓ తెలివితేటలు లేవు, ఏమీ లేవు, నువ్వు నా కడుపుని చెడబుట్టావు, నాకేమిటో ఆ భగవంతుడు నీలాంటి కొడుకునిచ్చాడు అని చెప్పి ఇంకా ఆవిడ ఇష్టం వచ్చినట్టు పాపం వాడిని తిడుతుందన్నమాట. తిట్టేటప్పటికి వాడికి చాలా బాధ వేస్తుంది. చాలా బాధ వేసి వాడు ఆ రాత్రి అంతా కూడా బాధపడుతూ ఉంటాడనమాట. ఎందుకంటే ఎప్పుడు వాళ్ళ అమ్మ అంత గట్టిగా ఎప్పుడూ తిట్టలేదనమాట. ఆ రోజు ఇంకా బాగా తిడుతుంది కదా, పాపం వాడికి బాధ వేస్తుంది అనమాట. బాధ వేసి, అయ్యో బయట వాళ్ళే నన్ను తిడుతున్నారు, ఎక్కిరిస్తున్నారు అనుకుంటే అమ్మ కూడా నన్ను తిడుతోంది, ఏం చేయాలి, నేను ఎలాగైనా సరే ఒక మంచి పని చేసి నేను మంచి ప్రయోజకుడిని, మంచి తెలివైన వాడిని అని అందరి చేత అనిపించుకోవాలి అని వాడు ఏం చేస్తాడు, ఆ రాత్రికి రాత్రి ఆ ఇంట్లోంచి బయటకు వచ్చేస్తాడనమాట. బయటకు వచ్చేసి అలాగా నడుచుకుంటూ అడవిలోకి వెళ్ళిపోతాడు. దట్టమైన అడవిలోకి వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయి ఏం చేస్తాడు, వాడికి బాగా నిద్ర వచ్చేస్తూ ఉంటుందన్నమాట. నిద్ర వచ్చేస్తూ ఉండేటప్పటికి పడుకుండిపోతాడు.
పోయేటప్పటికి వాడికి మంచి నిద్ర పట్టేస్తుంది. నిద్ర పట్టేసేసి తెల్లారి ఎండ వెలుగు పడేటప్పటికి లేచేటప్పుడు చూసేటప్పటికి వాడికి అప్పుడు భయం వేస్తుంది. అమ్మో, ఇంత పెద్ద దట్టమైన అడవిలో ఉన్నాను నేను, ఈ అడవిలో ఎటువంటి క్రూర మృగాలు ఉన్నాయో ఏంటోను, అయ్యో ఇక్కడికి వచ్చాను, ఇప్పుడు ఎట్లాగా అని భయపడుతూ ఉంటాడనమాట. భయపడుతూ ఉంటే వాడికి ఒక చోట నుంచి నన్ను కాపాడండి అని చెప్పి ఎవరో పిలుస్తున్నట్టు గట్టిగా వినిపిస్తుంది అనమాట. వినిపించేటప్పటికి ఎవరో ఈ అడవిలో ఇంకా ఎవరో ఉన్నారు, నన్ను కాపాడండి అని అరుస్తున్నారు, ఎవరో చూద్దామని చెప్పి ఆ శబ్దం వచ్చిన వైపు వెళ్తాడనమాట. వెళ్ళి చూసేటప్పటికి ఒక పెద్ద కొయ్యి ఉంటుంది అక్కడ. ఆ గోతులో చూసేటప్పటికి పులి అందులో పడిపోయి ఉంటుందన్నమాట. ఆ పులి అరుస్తూ ఉంటుంది, నన్ను రక్షించండి అని. ఎప్పుడైతే ఈ సుంఠాచారి తొంగి చూశాడో ఆ పులి అంటుంది, బాటసారి నన్ను రక్షించు, నన్ను పైకి లాగు, నన్ను రక్షించు, అలాగా నన్ను రక్షిస్తే నీకు నేను సహాయం చేస్తాను అంటుందన్నమాట. అనేటప్పటికీ సుంఠాచారికి పులిని చూసేటప్పటికి భయం వేసి, అయ్యో నువ్వు క్రూర మృగానివి, నిన్ను నేను రక్షిస్తే నువ్వు వచ్చి నన్ను చంపేసేస్తావు, నన్ను చంపి తినేస్తావు, నిన్నెలా నేను రక్షిస్తాను అంటాడనమాట. అనేటప్పటికీ నువ్వు అలా భయపడొద్దు, నన్ను రక్షించు, నీకు నేను సహాయం చేస్తాను అని పులి అంటుంది. అలా అయితే నువ్వు దేవుడి మీద నీ మీద ఒట్టేసి చెప్పు, నేను పైకి వచ్చిన చంపను అని అంటాడనమాట. అనేటప్పటికీ పులి అంటుంది, అలాగే దేవుడి మీద ఒట్టు, నీ మీద ఒట్టు, నా మీద ఒట్టు, నేను చంపను, నిన్ను పైకొచ్చి నేను తినను, నేను చంపి నీకు సహాయం చేస్తాను, నన్ను ఎలాగో అలాగా పైకి వచ్చేటట్టు చూడు, రక్షించు అని అడుగుతుందనమాట. అడిగేటప్పటికీ సరే ఈ సుంఠాచారి ఏం చేస్తాడు, అటు తిరిగి ఇటు తిరిగి ఆ చెట్లకి ఊడలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ పీకి ఒక పెద్ద తాడులాగా కట్టి ఈ గోతులోకి వేస్తాడనమాట. వేసి అంటాడు పులితోను, నువ్వు ఈ తాడును పట్టుకొని పైకి రా, నేను పైకి లాగుతాను, నువ్వు ఈ తాడును పట్టుకొని పైకి రా అంటాడనమాట. అనేటప్పటికీ ఆ పులి ఏం చేస్తుంది, ఆ తాడును పట్టుకొని పైకి పాకుతూ ఉంటుందన్నమాట. వీడు పైకి లాగుతూ ఉంటాడు. అలా పైకి వస్తుంది. పైకి వచ్చిన తర్వాత నువ్వెవరివి, ఇంత పెద్ద దట్టమైన అడవిలోకి నువ్వు ఎలా వచ్చావు, నన్ను రక్షించినందుకు నీకు చాలా కృతజ్ఞతలు అని చెప్పి పులి అంటుందన్నమాట. అనేటప్పటికీ ఈ సుంఠాచారి అంటాడు, మరేమో నేను మా ఊర్లో వాళ్ళందరూ నన్ను తెలివి తక్కువ వాడివి, నువ్వు నీకు ఏ పని రాదు అని చెప్పి నన్ను అందరూ ఎగతాళి చేస్తూ ఉంటారు. చివరికి మా అమ్మ కూడా నన్ను అలాగే అంది, అందుకని నేను ఇక్కడికి ఇట్లా వచ్చాను అంటే, అయితే మీ ఇంటి నుంచి పారిపోయి వచ్చావా అని అడుగుతుంది అనమాట పులి. అంటే కాదు, ఇంటి నుంచి పారిపోయి రావటం కాదు, మా రాజుగారి అమ్మాయికి అనారోగ్యము, ఇక్కడ ఒక రాక్షసుడి ఆధీనంలో ఏదో మూలిక ఉందిట, ఆ మూలిక తీసుకొస్తే కనుక మా రాజుగారి అమ్మాయి ఆరోగ్యం చక్కబడుతుంది అని చెప్పారు, మా రాజుగారు చాటింపు వేయించారు, అందుకని నేను మంచి పని చేసి అందరి చేత మంచివాడిని అనిపించుకోవాలి అని చెప్పి నేను ఇట్లా వచ్చాను అని చెప్తాడనమాట వాడు. చెప్పేటప్పటికి అప్పుడు ఈ పులి అంటుంది, అవునా, అయితే సరే, నా గుహకి రా, నువ్వు నా గుహలో ఈ అడవికి సంబంధించిన ఒక మ్యాప్ ఉంది, ఆ మ్యాప్ నీకు ఇస్తాను అంటుందన్నమాట. అనేటప్పటికీ సరే అని చెప్పి ఈ సుంఠాచారి ఏం చేస్తాడు, ఆ పులి గుహ దగ్గరికి వెళ్తాడనమాట. వెళ్తే ఆ పులి ఆ గుహలోంచి ఒక మ్యాప్ తీసుకొచ్చి వీడికి ఇస్తుంది. ఇచ్చి, ఇదిగో ఈ మ్యాప్ని బట్టి అడవిలో ఎక్కడెక్కడ ఏముందో చూసుకుంటూ వెళ్ళు, నీకు ఆ రాక్షసుడి గుహ కనిపిస్తుంది, అప్పుడు నీ మూలిక సంపాదించుకొని నీ కోరిక నువ్వు నెరవేర్చుకో, ఏదైనా నీకు అపాయం కలిగినప్పుడు నువ్వు ఎప్పుడైనా నన్ను తలుచుకుంటే నేను నీకు సహాయం చేస్తాను అని చెప్పి చెప్తుందన్నమాట పులి. సరే అని చెప్పి ఆ మ్యాప్ పుచ్చుకొని వీడు అలా వెతుక్కుంటూ అడవిలో అలా వెళ్తూనే ఉంటాడనమాట. వెళ్తూనే ఉంటాడు. వెళ్తూ ఉంటే ఒక చోటకు వచ్చేటప్పటికి ఇలా 2 దారులు కనిపిస్తాయి. ఆ 2 దారులు కనిపించేటప్పటికి వాడికి ఆ మ్యాప్లో చూసేటప్పటికి అర్థం కాదు, ఈ దారిలో వెళ్ళాలా, ఎటు వెళ్ళాలి అని అక్కడి నుంచి ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఆలోచిస్తూ ఉండేటప్పటికి ఒక పక్షి ఏం చేస్తుంది, ఒక గబుక్కుని వచ్చి వీడి చేతిలో ఉన్న మ్యాప్ పుచ్చుకొని ఎగిరిపోతుంది అనమాట. ఎగిరిపోయేటప్పటికి ఇంకా వీడు ఆ పక్షి దాని వెనకాలే పరుగుని దాని వెనకాలే పరిగెత్తుతూ ఉంటాడనమాట. ఆ పక్షి ఆకాశంలో పరిగెత్తుతూ పారిపోతూ ఉంటుంది, వీడు కింద ఇలా పరిగెత్తుతూ ఉంటాడనమాట. అలా పరిగెత్తి చివరికి ఒక చోట ఆయాసం వచ్చి కూర్చుండిపోతాడు ఓ చెట్టు కింద. కూర్చుండిపోయేటప్పటికి వాడికి ఆయాసం వస్తుంది అనమాట. ఇంకా పరిగెత్తాడు కదా అంతసేపు, ఆయాసం వచ్చి ఆ చెట్టు కింద అమ్మాయి కూర్చుంటాడు. కూర్చునేటప్పటికి ఆ పైనుంచి ఒక మామిడి పండు వాడి నెత్తి మీద పడుతుంది.
తినేటప్పటికి మామిడి పండు పడింది, నేను మామిడి చెట్టు కింద కూర్చున్నట్టున్నాను. తల పైకెత్తి చూసేటప్పటికి ఆ చెట్టు నిండా మామిడికాయలు కనిపిస్తాయి అనమాట. ఆ మామిడికాయలు వాడికి ఆకలి గుర్తుకొస్తుంది. ఆకలి గుర్తుకొచ్చి మామిడి పళ్ళు కోసుకొని తిందామని చెప్పి మామిడి చెట్టు ఎక్కుతాడు. ఎక్కి ఆ మామిడికాయ కోద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మామిడికాయ చేతి దాకా అందుతుంది కానీ చేతికి పూర్తిగా అందదనమాట. ఇంకా 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 అని ఇలాగా కాళ్ళు చేతులు పైకెత్తి ఆ కాయను కోద్దామని ప్రయత్నం చేస్తూ ఉండేటప్పటికి ఏమవుతుంది, వాడు ఆ కొమ్మ మించి జారిపోయి కిందకి పడిపోతాడనమాట. ఆ చెట్టు మించి ఆ కొమ్మ మించి కింద పడిపోతాడు. ఆ పడిపోవటం వాడు ఆ కింద ఉన్న ఒక పెద్ద సరస్సులో పడిపోతాడనమాట. సరస్సులో పడిపోయేటప్పటికి ఇంకా వాడికి చాలా భయం వేస్తుంది. ఆ సరస్సు చూస్తే సరస్సు నిండా మొసళ్ళు ఉంటాయి. ఎంత భయం వేస్తుందో పాపం. భయం వేసి అయ్యో నన్ను ఎవరైనా రక్షించండి అని అరుస్తూ ఉంటాడనమాట. సరేనా, మరి రేపు చెప్పుకుందాం మిగిలిన కథ అంతా. ఏం జరిగింది, ఎవరైనా రక్షించారా లేదా, వాడిని మూలిక సంపాదించాడా లేదా అన్నది రేపు కథలో చెప్పుకుందాం. సరేనా మరి, ఓకే, బాయ్ బాయ్, గుడ్ నైట్.